रामकृष्ण जी। ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎస్ఆర్ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉదయ్ కృష్ణారెడ్డి చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డిపై నిన్న వేధింపుల కేసు నమోదైంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనను ఓ గదిలో బంధించి దాడి చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎస్ఆర్ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉదయ్ కృష్ణారెడ్డి చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డిపై నిన్న వేధింపుల కేసు నమోదైంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనను ఓ గదిలో బంధించి దాడి చేశాడని బాధితురాల ఫిర్యాదులో పేర్కొన్నారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎస్ఆర్ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉదయ్ కృష్ణారెడ్డి చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డిపై నిన్న వేధింపుల కేసు నమోదైంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనను ఓ గదిలో బంధించి దాడి చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ మరొక మహిళ ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ను వేధించినటువంటి ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఒకవైపున దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సహచర ట్రైనీ పైన అత్తాపూర్ లో వేధింపులకు సంబంధించి కేసు నమోదైంది. రాజేంద్ర నగర్ శివరంపల్లి నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నటువంటి ఓ మహిళా ఐపీఎస్ ట్రైనీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో మరో ఐపీఎస్ ట్రైనీ పైన కేసు నమోదైంది. ఉదయ్ కృష్ణారెడ్డి అనేటువంటి ట్రైనీ ఐపీఎస్ అధికారి పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. తనను ఒక గదిలో బంధించి వేధిస్తున్నట్లు మహిళా ట్రైనీ ఐపీఎస్ పేర్కొనడంతో ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉండగానే తనపైన ఏదైతే కేసు నమోదు చేశారో మహిళా ఐపీఎస్ అధికారి చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయడం పైన మనస్తాపం చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి అనే ట్రైనీ ఐపీఎస్ అధికారి తను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు సమాచారం. తను ఒకసారిగా ఇటు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఇమీడియట్ గా తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డిని ఇమీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి ఇమీడియట్ గా అత్యవసర చికిత్స కోసం తరలించడం జరిగింది. ప్రస్తుతం వైద్యులు ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి చికిత్స అందిస్తూ ఉన్నారు. మరోవైపున ఇప్పటికే పోలీసులు ఆమెకు మరో ట్రైనీతో సంబంధం ఉందంటూ నిరాధార ఆరోపణలు చేస్తూ మానసిక ఒత్తిడికి గురి చేశాడని ఫిర్యాదులో పేర్కోవడం, అంతేకాకుండా తనపై ఉన్న ఆరోపణలను ఒప్పుకోవాలని బెదిరిస్తూ మొబైల్ ఫోన్ లాక్కొని పాస్వర్డ్ చెప్పించేలా ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నటువంటి నేపథ్యంలోనే జూలై 7వ తేదీన బలవంతంగా తన గదికి తీసుకెళ్లి దాడి చేయడంతో పాటు గొంతు నిలిపేందుకు యత్నించాడని, మరుసటి రోజు మళ్లీ దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఇవన్నీ తాను చేయలేదు, ఇవన్నీ తన పైన లేనిపోని ఆరోపణలు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఉద్దేశంతో మనస్తాపం చెందిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యయత్నానికి పాల్పడడంతో తీవ్ర అనారోగ్యం పాల్పడడంతో ప్రస్తుతం అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. శ్రీజ, రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.